హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయే కర్రీ చూపిస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాబేజీ సన్నగా తరుక్కొని, ఇంకా ఈలైతే ఇంకా సన్నగా తరుక్కోండి ఫ్రెండ్స్. చపాతీకి కానీ పులకాకి కానీ చాలా బాగుంటుంది. ఉప్పు వేసి మూత పెడితే మెత్తబడిపోతుంది. తర్వాత అన్నీ కలుపుకుందాం ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఈ క్యాబేజీ కడిగిన నీళ్ళల్లోనే ఉప్పు నీళ్ళల్లో టమాటా వేసుకున్నాను. ఇది బగ్గేలోపు కట్ చేసుకుంటా టమాటా. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఎక్కువ ఉడకకూడదు, క్యాబేజ్ ఎక్కువ ఉడికితే స్మెల్ మారిపోతుంది. టమాటా కూడా వేసేద్దాం. పెద్దవాళ్ళు తింటే బంగాళదుంప వేసుకోకూడదు, ఎందుకంటే అవి కాళ్ళ నొప్పులు వస్తాయి కాబట్టి. పిల్లలకైతే బంగాళదుంప కూడా వేసి పచ్చనిపప్పు వేసి కూడా వండొచ్చు ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మెయిన్గా వేయాల్సింది ఒకటి ఉంది, అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది లేకపోతే ఆ కూరకి రుచే రాదు. మామూలుగా అయితే ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ముక్కలన్నీ వేస్తారు. నేను మా అమ్మ చేసినట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. దీని ఫ్లేవర్ మారకుండా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. 1 స్పూన్ కారం వేసాను ఫ్రెండ్స్. ఇదివరకు టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయాయి, ఇప్పుడు ఏంటో అంత హైబ్రిడ్ వచ్చేసినాయి, ఉడకట్లేదు, అలా ఉంటున్నాయి. అయినా తప్పదు. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి, కొబ్బరి, 1 టీ స్పూను గరం మసాలా వేసాం. చికెన్ కూరలాగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చపాతీకి పులకాకి ఇంకా వదిలిపెట్టకుండా తింటారు. కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉడకకూడదు క్యాబేజీ, కొంచెమే పోస్తే ఆ టమాటా కూడా ఏమన్నా ముక్కలు ఉంటే కనుక అవి కూడా ఉడికిపోతాయి. ఇంకా కొత్తిమీర వేసి దించేసుకోవటమే ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన కర్రీ. క్యాబేజీ కడిగిన ఉప్పు నీళ్ళలోనే కొంచెం కొత్తిమీర కడుగుతానికి నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇంక ఇది కట్ చేసుకొని జల్లేస్తే కర్రీ అయితే అయిపోతుంది. చూసారుగా కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. క్యాబేజీ టమాటా కర్రీ. దీంట్లో పచ్చనపప్పు, బంగాళదుంప కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే పిల్లలు తినరని ఈ ఎక్కువ కందిపప్పులో వేసి వండుతాను. రుబ్బకుండా కందిపప్పులో వేసేసి ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. పిల్లలు చిన్నపిల్లలప్పుడు అలాగే చేసేదాన్ని. దొండకాయలు కూడా పప్పులోనే వేసి దొండకాయ పప్పు, క్యారెట్ పప్పు అలాగే పప్పుతోనే పిల్లలకు వండి పెట్టేదాన్ని. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కనుక ఏదైనా తింటారు, కానీ ఇష్టంగా పప్పులో తింటారు ఫ్రెండ్స్. చూసారుగా అయిపోయింది. ఎంతో రుచికరమైన క్యాబేజీ టమాటా చపాతీకి, వైట్ రైస్కి, పుల్కాకి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోయే కర్రీ చూపించాను. మీరు కూడా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ మర్చిపోకుండా కొట్టండి ఫ్రెండ్స్.